హాయ్, నేను మీ నవీన్ కుమార్. హైదరాబాద్లో 2 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా రియల్ చేసే మార్కెటింగ్ చేస్తూ ఇప్పుడు రీసెంట్గా భోగాపురం కూడా ఒకసారి చూడడం జరిగింది. సో ఒకసారి 2 తేడాల గురించి మనం ఒకసారి చెప్పుకుందాం. భోగాపురం అండ్ హైదరాబాద్ 2 కూడా ఉమ్మడి రాష్ట్రాలు. 2014 ఆంధ్రాలో 1 ఎకరా అమ్మితే తెలంగాణలో ఒక 10 ఎకరాలు కొనవచ్చు అనే విధంగా మాట్లాడేవారు. అంటే అంత వేరియేషన్ రేట్ అనేది ఉండేది. ఆఫ్టర్ 2014 తర్వాత ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో 1 ఎకరా అమ్మితే ఆంధ్రాలో 100 ఎకరాలు కొనవచ్చు అంటున్నారు. ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించారు? సో 2 తెలుగు రాష్ట్రాలు వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నాయి కాబట్టి శంషాబాద్ ల్యాండ్ రేట్ అనేది టూ మచ్గా పెరగడం జరిగింది. దాంతోపాటు శంషాబాద్ ఏరియాలో అంటే ఆల్రెడీ అక్కడ ఫ్లైయింగ్ జోన్ ఉంది, త్రిబుల్ లాంచ్ కూడా ఉంది. సో అందుకే అక్కడ ఇంకా అనేది అంటే ఎక్కువ స్థాయిలో రేట్లు అనేది పెరగడానికి కొద్దిగా అవకాశం లేకుండా పోయింది. ఫస్ట్ పాయింట్. అని చూసుకుంటే ఎయిర్పోర్ట్ రావడంతో మనకి అవుటర్ రింగ్ రోడ్ అనేది అందుబాటులో రావడం జరిగింది. ఈ అవుటర్ రింగ్ రోడ్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అంటే కనెక్టివిటీస్ అనేది బాగా పెరగడం జరిగింది. సో కనెక్టివిటీస్ బాగున్నాయి కాబట్టి బయట నుంచి ఇన్వెస్టర్స్ కూడా చాలా మంది హైదరాబాద్ రావడం జరిగింది. ఎందుకంటే ల్యాండ్ స్కోప్ ఎక్కువ ఉంది హైదరాబాద్. దాంతోపాటు బయట నుండి సాఫ్ట్వేర్స్ అనేవి హైదరాబాద్ చాలా పెరగడం జరిగింది. అండ్ దాంతోపాటు మెట్రో వచ్చింది. సో ఇలాంటి కనెక్టివిటీస్ ఎక్కువ పెరగడం వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది భూమిలోకి బాగా వచ్చింది. స్పాన్ ఆఫ్ 10 years, 10 to 15 years. సేమ్ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు మన వైజాగ్ రాబోతుంది భోగాపురం ఎయిర్పోర్ట్. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది జూన్ 2026 కల్లా మనకి అందుబాటులో రాబోతుంది. ఇప్పుడు అక్కడ ల్యాండ్ అప్రాక్సిమేట్లీ ల్యాండ్ కాస్ట్ చూసుకుంటే per square యార్డ్ 20,000 ఇలా నడుస్తుంది ఆ ఏరియాలో. సో ఒక్కసారి మనకి ఈ ఎయిర్పోర్ట్ రావడం అంటే సిటీకి అంటే మనం ఏం చేస్తామంటే సిటీ అవుట్స్కట్స్లో ఇవ్వడం జరిగింది. అంటే హైదరాబాద్కి మొత్తం కూడా 360 degrees మొత్తం కూడా మనకి ల్యాండ్ ఉంటుంది. కానీ వైజాగ్ లేదు. ఒక పక్క అంతా కూడా బీచ్ ఉంది, ఒక పక్క అంతా కూడా ల్యాండ్ ఉంది. సో ఇందులో చాలా వరకు హిల్స్ ఉన్నాయి. అంటే 50% ఆఫ్ ల్యాండ్లో హిల్సే ఉన్నాయి. సో ఎక్కడ ఇచ్చారంటే భోగాపురం అనేది విజయనగరంకి, శ్రీకాకుళంకి అండ్ విశాఖపట్నంకి మిడిల్లో వస్తాయి. సో విశాఖపట్నం నుంచి ఒక 40 kilometers, శ్రీకాకుళం నుంచి ఒక 70 kilometers, విజయనగరం నుంచి ఒక 23 kilometersలో మనకి ఇది లొకేటెడ్ అయ్యి ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే 250 roads అనేవి హైవే నుంచి బీచ్ కారిడార్కి కనెక్ట్ చేస్తున్నారు ఈ భోగాపురంకి. బయట నుంచి ఫారినర్స్ ఎవరు వచ్చినా సరే, ఇన్వెస్టర్స్ ఎవరు వచ్చినా సరే ఫస్ట్ గుడ్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మొత్తం బీచ్ ఏరియా కాబట్టి అంతా కూడా మంచి ఫీలింగ్ వస్తుంది. దాంతోపాటు టూరిజం కూడా బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలా బీచెస్ ఉన్నాయి అండ్ పోర్ట్స్ ఉన్నాయి అండ్ సేమ్ చాలా టూరిజమ్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు అరకు ఉంది. అరకు వ్యాలీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు టూరిజం. ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎందువల్ల ల్యాండ్ రేట్లు పెరుగుతుంది భోగాపురంలో? సో అక్కడ వచ్చే ఎంప్లాయ్మెంట్స్ అండ్ పెర్ ఇయర్కి 60,000 అంటే 60 లక్షల మంది పెర్ ఇయర్కి ట్రావెల్ అయ్యే విధంగా స్టార్టింగ్ నుంచి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది కూడా 30 కోట్ల మంది ఒక సంవత్సరంలో 30 కోట్ల మంది ట్రావెల్ అయ్యే విధంగా ఇక్కడ ఈ ఏరియాలో డెవలప్మెంట్ అనేది మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది చేస్తున్నారు. టూరిజం అనేది బాగా పెరగబోతుంది అండ్ రెవెన్యూ కూడా బాగా జనరేట్ అవుతుంది. అక్కడ ట్రాఫిక్ అనేది బాగా పెరగబోతుంది. చాలా డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి విశాఖపట్నంలో. ఎందుకంటే ఇంతవరకు చాలా ఫ్లైఓవర్స్ లేవు, మెట్రో లేవు అండ్ ఐటీ కంపెనీస్ కూడా చాలా లేవు. వల్ల ఇవన్నీ కూడా అక్కడ అనేవి ఆల్రెడీ ప్లానింగ్ అనేది అందుబాటులో వచ్చింది. సో ఇవి కంప్లీట్ అయ్యేసరికి ఒక 10 years పట్టినా సరే ఈ 10 yearsలో ల్యాండ్ రేట్లు అనేవి ఎలా మారిపోతున్నాయి. ఒక ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే, లో ఇన్వెస్ట్మెంట్ హై రేటర్స్ కావాలనుకుంటే నా నెంబర్ కాల్ చేయండి. నేను మీకు మంచి ప్రాపర్టీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో అప్రూవ్స్ అన్నీ ఉంటాయి. దాంతోపాటు అంటే ఏమేమి ఉండాలి, ఒక ల్యాండ్ తీసుకునే ముందు భోగాపురంలో ఏమేమి ఉండాలి అనేది మీకు ఇంకా వీడియో చేసి నేను పెడతాను. సో మా ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.